అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు కూడగట్టే ఈ యాత్ర తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలు 17 పార్లమెంట్ స్థానాల్లో యాత్ర జరుగుతున్నది. మూడవసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడానికి దేశవ్యాప్తంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా తెలంగాణలో కూడా మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి యాత్ర విజయంగా కొనసాగుతున్నది. ఈ 9వ రోజు దాదాపు ఇప్పటి వరకు 9 పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్రను ముగించుకొని ఈరోజు హైదరాబాద్ పాతపట్నంలో ఈ యాత్ర కొనసాగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకోవాలనేటువంటి వ్యూహాత్మకంగా ఎంఐఎం కంచుకొండగా భావించే ఈ ప్రాంతము ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మస్జిద్ పట్ల, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పట్ల తీవ్ర వ్యతిరేకత, మోదీ గారి అభివృద్ధి జెండా పాత పట్టణంలో కూడా హైదరాబాద్లో కూడా అది జరగాలంటే మోదీ గారు రావాలని, హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ కైవసం చేసుకోవాలని కుల మతాలకు అతీతంగా ఇవాళ పేద ముస్లింలు సైతం కూడా అసదుద్దీన్ ఓవైసీ వైఖరి పట్ల కేవలము పెట్టుబడిదారులకు లేదా ఇవాళ బడా వ్యాపారులకు కొమ్ము కాస్తున్నట్టు తప్పితే పేదల బస్తీలు లేదా పేదలు హైదరాబాద్ పార్లమెంట్ పూర్తిగా విస్మరించి ఏ రకంగా ఇవాళ మరి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడో అందుకనే ప్రత్యామ్నాయంగా ప్రజలు మోదీ వైపు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో గ్యారంటీలు ఉచితాల పేరు మీద ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకునే కార్యక్రమం, పైపెచ్చు బీజేపీని బూచిగా చూపించి ఇవాళ ఏ రకంగా రాజకీయం పబ్బం కట్టుకుంటున్నారు, మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి బూచి చూపించి ఇవాళ రాజకీయ లబ్ధి పొందేటువంటి కుట్రలు, పావులు గతంలో బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పంతాన ఈరోజు వాళ్ళు రాజకీయాలు నడుపుతారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో గారడీ చేసి అధికారం దక్కగానే ఇవాళ ప్లేట్ ఫిరాయిస్తూ ఉంది. గ్యారెంటీలు అమలు ఒక అర్రాస్ పాట మాదిరిగా మార్చేసి ప్రజలను ఇవాళ కేవలం యంత్రాలుగా మార్చేసి ఓట్ల కోసం ఏ రకంగా ఇవాళ మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో చూశారు గ్యారెంటీలు, హిమాచల్ ప్రదేశ్లో చూశారు గ్యారెంటీలు, ఏ రకంగా వాటి నీరుగా చేసి 7 దాటేదాకా ఓడమల్లయ్య, 7 దాటిన తర్వాత ఓడిమల్లయ్య చెన్నై. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవాళ గ్యారెంటీలు పథకాలు అమలు జరగాలంటే షరతులు వర్తిస్తాయంటున్నారు, కండిషన్స్ అప్లై అవుతాయంటున్నారు. అధికారం కోసం మాత్రం అందరికీ అన్నారు, అధికారులకు వచ్చాక కొందరికి మాత్రమే అని చెప్పి ఈ కాంగ్రెస్ యొక్క తీరు. నిన్న 2 గ్యారెంటీలు ప్రకటించినప్పటికీ అనేక ఆంక్షలు, పరిమితులు. ఎన్నికల ముందు అందరికీ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నారు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని గొప్పగా ప్రచారం చేసి ఓట్లు దండుకొని ఇప్పుడు 2 గ్యారెంటీలో కూడా ప్రభుత్వం అర్హులైనటువంటి లబ్ధిదారుల యొక్క సంఖ్య తగ్గించడానికి అనేక రకాలుగా ఆంక్షలు ఇవాళ కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పి కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 90 లక్షల
రేషన్ కార్డు ఉంటే సిలిండర్లు ఇస్తామనేది 40 లక్షలు మాత్రం. అది కూడా ఏడాదికి 3 సిలిండర్లు మాత్రమే ఇస్తామని. మిగతా వారి సంగతి ఏంటంటే ఇంకా తెలిసలేదు అంటున్నాను. అంటే పార్లమెంట్ ఎన్నికల వరకు మరొకసారి ప్రజలు మభ్యపెట్టేదానికి ఇది ఒక అస్త్రంగా ఈ ఉచితాలను మళ్ళీ ప్రకటిస్తుంది. అది కొంతమందికి పరిమితమని ఆంక్షలు. మహాలక్ష్మి పథకం కూడా ఇవాళ అమలు అయ్యేది లేదు, మహారాజులు అయ్యేది లేదు. కాబట్టి ప్రజలు మోసం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది. ఎన్నికల ముందు కూడా 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్న సౌకర్యం అని చెప్పిన కాంగ్రెస్ కుట్రలతో కొంతమందికి అంటూ ఇవాళ ట్యాగ్ లైన్ పెట్టి మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టి లెక్కబెట్టి గోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపిస్తేనే గ్యారంటీలు అమలవుతాయని చెప్తున్నారు. అంటే ఈ రకంగా ప్రజలను ఇవాళ ఏ రకంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు కాంగ్రెస్ పాల్పడుతుంది. కాబట్టి అధికారంలోకి వచ్చినటువంటి 2 రోజుల్లోనే రైతులు రుణమాఫీ అన్నారు. 2 మాసాలైంది, దాన్ని మూసేయలేదు. మరి రాహుల్ గాంధీ గతంలో కూడా రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే రుణమాఫీ అన్నాడు. మరి సంవత్సరాల వరకు దిక్కు లేకుండా రాజస్థాన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా బుద్ధి చెప్పి నమ్మించి మోసం చేసి దగా చేసేందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇవాళ అరణ్య రోగాలకు పంపించాడు. రైతు బంధు విషయంలో కూడా ఇప్పుడు అప్పుడు అంటూ రైతుల గోస ఇవాళ 10,000 అని గత ప్రభుత్వం చెప్తే అర్రాస్ పాట మాదిరిగా 15,000 పెంచి ఇవాళ రైతు వాళ్ళ పంటకు సకాలంలో ఆర్థిక సాయం లేకుండా నరేంద్ర మోడీ గారు ప్రతి ఎకరాకు కౌలు రైతు, అసలు రైతు, భూమున్న రైతు తేడా లేకుండా 40,000 రూపాయలు ఎకరాకు సబ్సిడీ రూపంలో ఎరువుల పేరు మీద, డిఏపి కొనుగోలు పేరు మీద సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నాడు. 6,000 సంవత్సరానికి అదనంగా. ఇది మోదీ గారు రైతుల పట్ల వారికి ఉన్నటువంటి వాళ్ళ చిత్తశుద్ధి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా వాళ్ళ పేదల కడుపు నింపేది కాదు. మాయాబజార్ సినిమాలాగా భూవల రెక్కలతోని ఆశల పల్లికలో ఊరేగించి మభ్యపెట్టి ఇప్పుడు సర్కారు దోపుచులాడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మరి హామీలేమో ఇచ్చారు, కానీ దాని తగ్గట్టుగా బస్సు రూట్లను ఇవాళ తగ్గించేసి మరి ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ సర్వీసుల ఛార్జీలు మాత్రం ఇవాళ మరి భారం అవుతున్నారు. ఆర్టీసీకి కొనగోరే 350 కోట్ల నష్టం, మరి దాన్ని పూడ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవాళ ప్రజా పాలన ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వనరులను ఏ రకంగా గతంలో బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కేసీఆర్ దోచుకున్నారు, అదే పంతాల్లో వాళ్ళ తెలంగాణను ఒక ఏటీఎంగా మార్చుకొని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి కప్పం కడుతూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ చేతిలో మోసపోయినట్టుగా తెలంగాణ ప్రజలు మీరు కాంగ్రెస్ మాయమాట మోసపోకుండా ఇవాళ అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలతో ముందుకొస్తున్న మోదీ గారిని ఆదరించి సమర్థించి మరి తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క డబుల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటున్నాయో ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, గుజరాత్లో చూస్తున్నాం, మహారాష్ట్రలో చూస్తున్నాం. కాబట్టి ఈ హైదరాబాద్ అతీతం కాదు. ఈ ఓల్డ్ సిటీకి వాస్తవంగా ఈ మెట్రో రైలు రాకుండా అడ్డుకున్నది ఎవరు? హైదరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలి, పార్లమెంట్ ప్రజలు. ఎందుకంటే ఏదైతే మొదట అలైన్మెంట్ మరి చేసిన దానికి మార్చడానికి ఈ ఎంఐఎం కారణం కాదా? మరి ఈ మెట్రో లైను రాకుండా ఎంఐఎం ఏ రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కుట్రపడుతూ పేద ముస్లింలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందకుండా ఇక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కూడా సహకరించారు, అడ్డుకుంటూ వాళ్ళు పేదరికంలోనే మగ్గే విధంగా ఆ రకంగా వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మతం రంగు ములివి మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసేటువంటి అలవాటు వాళ్ళ ఎంఐఎం పరిపాటిగా మారింది. కాబట్టి
ఇవాళ ఎంఐఎం పార్టీ కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే వారికి వంత పడుతూ ఇవాళ పాత పట్టిన ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ సంఖ్యలో చేసినటువంటి ఎంఐఎం పార్టీ ఇవాళ కాంగ్రెస్ అధికారులకు రాగానే ప్లేట్ ఫిరాయించి జెండా మార్చి వాళ్ళ యొక్క అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి అధికార పార్టీలు ఏ రకంగా ఇవాళ అండగా నీడలో చేరుతున్నదో హైదరాబాద్ పాత పట్టిన ప్రజలు గమనించి వాళ్ళ అవకాశవాద వైఖరికి ఇవాళ చెల్లు చీటు అనే మాదిరిగా మీరందరూ కూడా మోదీ నాయకత్వంలో మరి సమర్థించి ఖచ్చితంగా మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. హైదరాబాద్ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే మోదీ గారికి అండగా ఉంటే సాధ్యమని, కాబట్టి ఈ మత రాజకీయాలు మతం పేరు మీద ఇవాళ నడిపే రాజకీయాలకు స్వస్తి పలకాలి. నిన్న మనం కర్ణాటకలో చూసాం రాజ్యసభ ఎన్నికల్లో అక్కడ నాసీర్ హుస్సేన్ అనే ఒక వ్యక్తి రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వారు ఆ యొక్క కర్ణాటక విజయం సాధిస్తే ఇవాళ రాముడు జన్మించినటువంటి ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించి అక్కడ 140 కోట్ల ప్రతినిధిగా ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు పాల్గొంటే దానిని రాజకీయం చేస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఆ పూజా కార్యక్రమంలో పాల్గొనకుండా హిందువుల మనోభావాలు గాయపరచడమే కాకుండా ఏ రకంగా ఇవాళ రాముడి గతంలో అవమానించారో ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకుండా చేస్తారు. ఇవాళ పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ లేదా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ప్రత్యేక దేశం కావాలని కోరుకునేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మీద ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నదంటే మీరు పరోక్షంగా వారికి ఊతమిస్తున్నారా, మతికెళ్తున్నారా దేశ ప్రజలు తెలుసుకోదలుచుకున్నారు. కాబట్టి ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ స్పష్టం చేయాలి. పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మీద చర్యలు తీసుకోకపోతే అదే రకంగా దక్షిణాది దేశం మరి సపరేట్ కావాలని ఎవరైతే ఇవాళ లోక్సభ సభ్యుడు కాంగ్రెస్ సభ్యుడు శివకుమార్ ఉప ముఖ్యమంత్రి సోదరుడు ఆ రకంగా బాహాటంగా ప్రకటిస్తే ఎటువంటి చర్యలు లేవంటే దేశ ప్రజలు మీ విభజన రాజకీయాలను అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇవాళ మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీద పేదల సంక్షేమం మీద మీరు చర్చలు పెట్టకుండా దాని మీద ఎన్నికల్లో మరి ఆ రకమైన అంశాలకు పోకుండా కేవలం విభజన రాజకీయాలు మతం పేరు మీద దేశ విభజన రాజకీయాల పేరు మీద నడిపే రాజకీయాలు కాంగ్రెస్కు తెలంగాణలో కూడా బుద్ధి చెప్పాల్సిందిగా కూడా నేను కోరుకుంటూ హైదరాబాద్ పాత పట్టణ ప్రజలు అభివృద్ధికి పేదల సంక్షేమం కోసం పాటుపడే నరేంద్ర మోడీ గారికి మీరు బలపరచాలని చెప్పి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈరోజు హైదరాబాద్ పాతపట్నంలో నిన్న కిషన్ రెడ్డి గారు నేను ఈరోజు ఈ యొక్క యాత్ర నిర్వహిస్తాం. తప్పకుండా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ యొక్క రూపురేఖలే ఖచ్చితంగా మార్చివేస్తామని, ఉత్తరప్రదేశ్లో కూడా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఏ రకంగా కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి పేదల పథకాలు అమలు జరుగుతున్నాయో ఆ పంతాలో హైదరాబాద్లో రావాలంటే మోదీ రావాలని చెప్పి ఈ యాత్ర కొనసాగిస్తాం. నిర్వహిస్తున్నటువంటి విజయ సంకల్ప యాత్ర ఈరోజు 9వ రోజు పాత పట్టణానికి చేరుకుంది. మజ్లిస్ ఏ పాత పట్ట ప్రజలను మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నదో ఇవాళ మజ్లిస్ పూర్తిగా ప్రజల మన్ననను కోల్పోయి ఈ యాత్రకు బ్రహ్మాండమైనటువంటి ఇవాళ స్వాగతం పలుకుతున్నారు. కులాలకు మతాలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరు మీద పేద ప్రజలకు అదే రకంగా ముస్లిం మహిళలకు కూడా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ఏ రకంగా మహానుభావుడిగా ఇవాళ కీర్తింపబడుతున్నాడో అటువంటి నరేంద్ర మోడీ పాలన ఈ పాత పట్టణాన్ని కూడా కావాలని, మూడోసారి ప్రధానమంత్రి కావాలంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపిస్తామని మజ్లిస్ పార్టీ మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసింది. ఇవాళ ముస్లింలకు కూడా ఒరగబెట్టింది ఏం లేదు. వందల వేల కోట్లకు మజ్లిస్ నాయకులు పడగలెత్తారు. కానీ పేద ప్రజలకు ఇవాళ ఉపయోగపడేటువంటి మెట్రో రైలును ఈ 10 సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ దీనికి ఎంఐఎం జవాబు చెప్పాలి. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ అధికారులు ఉంటే వారికి వంత పాడే పార్టీ మీ మజ్లిస్ పార్టీ. మీ దారుస్థలంలో మీరు హుకుం జారీ చేస్తే జీవోలు తయారయ్యేటువంటి ఈ పరిస్థితిలో మెట్రో రైలు ఎందుకు రాలేకుండా పోయింది? మీరు అడ్డుకోవడం వల్లనే. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పాను. కానీ ఈ పేద ముస్లింలు కూడా బాగుపడితే వాళ్ళ నూకలు చెల్లుతాయి. వ్యాపారులుగా చిన్న వ్యాపారులు వీధి వ్యాపారులు బాగుపడతారు. కాబట్టి మజ్లిస్ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి
రోడ్డు వెడల్పు కాకుండా అదే అంధకారంలో అదే పేదరికంలో ఇవాళ ఆ రకంగా వాళ్ళ జీవితాలు కొనసాగే విధంగా కక్షపూరితంగా ఒక కుటుంబం కోసం ఇవాళ మజ్లిస్ పార్టీ పనిచేస్తున్నారు. ఇవాళ ఈ కుటుంబ పార్టీలు కుల పార్టీలు మత పార్టీలు ఏకమైనాయి మోడీని ఓడించడానికి. కానీ మోదీ గారు 140 కోట్ల ప్రజల ఆశీర్వాదంతో 3వసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఢిల్లీలోనే కాంగ్రెస్, గల్లీలో ఇవాళ ఆదరించడానికి సిద్ధంగా లేదు. కానీ ఈ 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, పాతపట్నం బాగుపడుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇవాళ మజ్లిస్ పార్టీ ఓవైసీ కుటుంబం కోసం పనిచేస్తే, ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తుంది. మోదీ గారు బీజేపీ ఇవాళ దేశమైన కుటుంబంగా భావించి ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం, ఆ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. ఇవాళ పేదల పథకాలు ఉచితంగా 5 కిలోల బియ్యం కానివ్వండి, 80 కోట్ల మంది పంపిణీ, 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించడం కానివ్వండి, వాళ్ళ మరుగుదొడ్లు మహిళల కోసం ఈ రకంగా ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారులకు కూడా హైదరాబాద్లో 1 లక్ష మందికి వాళ్ళ రుణాన్ని ఇచ్చి ఈ రకంగా ఆదుకున్నాడు. కష్టకాలంలో లాక్డౌన్లో కూడా మరి నగదు రూపంలో బ్యాంకులో పేదల ఖాతాలు చేర్పించారు. 31 లక్షల కోట్లు ఇవాళ పేదల బ్యాంక్ ఖాతాలకు చేర్పించిన మహానుభావుడు. ఇవాళ దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది పేదలకు ఇవాళ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే తెలంగాణలో 1 కోటి మంది లాభం పొందినారు. ఇవాళ 25 కోట్ల మంది పేదవాళ్ళని ఇవాళ మరి ఆ పేదరికం నుంచి గట్టెక్కించినటువంటి మహానుభావుడు. 11వ స్థానంలో ఉన్నటువంటి ఈ భారతదేశం ఆర్థిక స్థితిని ఇవాళ 5వ స్థానం తీసుకొచ్చింది. రేపు 3వసారి ప్రధానమంత్రి అయితే 3వసారికి ఆ రకంగా విశ్వ గురుగా మారే పరిస్థితి మోదీ ద్వారానే సాధ్యమని చెప్పి అందరూ ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి ఈ విజయ సంకల్ప యాత్ర ద్వారా 10 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి, తెలంగాణకు చేసినటువంటి నిధులు, గత యూపీఏ హయాంలో కానీ అంతకుముందు కేసీఆర్ గారు యూపీఏలో ఉండి కూడా తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు, స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా పాతపట్నంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొని అన్ని రకాలు కూడా బీజేపీ తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.